గురుగారు అలాగే ఈ రత్నమాంబ సహిత చండేశ్వర ఆలయం, శంభేశ్వర ఆలయం శంభేశ్వర ఏంటి దాని ప్రత్యేకత? ఎందుకు పాలకొల్లులో కదా అది? పాలకొల్లు. ఇప్పుడు ఈ యాగం అక్కడే కదా అక్కడే జరుగుతుంది. జరుగుతుంది. ఇది ఏంటి ఆలయ ప్రాశస్త్యం? సింహన్న అగ్రహారంలో కొలువైనటువంటి రత్నమాంబ సహిత శంభేశ్వరునికి విశేషమైనటువంటి చరిత్ర ఉన్నది. ఇది ఈ మధ్య కాలంలో వచ్చినటువంటి దేవాలయం కాదు. ఇది శృంగేరి జగద్గురువులు విధుశేఖర భారతీ స్వామి వారు వచ్చి అభిషేకం చేసి ఉన్నారు. వారి గురువులు భారతీ తీర్థులు వచ్చి అభిషేకం చేశారు. వారి గురువులు అభినవ విద్యా తీర్థులు కూడా వచ్చి ఇక్కడ అభిషేకం చేసిన వారు. శృంగేరి పరంపరలో ఈ దేవాలయం తరించి వారి యొక్క అనుగ్రహం చేత విశేషంగా ఇక్కడ స్వామివారు అక్కడ రత్నమాంబ సహితుడిగా కొలువై ఉన్నారు. జగద్గురువుల యొక్క అనుగ్రహం, ఆ దేవాలయం చక్కగా ఆ శివుడు వారి యొక్క అనుగ్రహం, జగద్గురువుల యొక్క అనుగ్రహం అది ఇద్దరికీ కూడా కలుగుతూ ఉంటుంది. కాబట్టి అంత పురాతనమైనటువంటి దేవాలయం. విశేషించి ఎప్పుడు మహారుద్రాన్ని తలపెట్టినా ఏ విధమైన విఘ్నాలు రాకుండా మాకు రత్నమాంబాదేవి మాకు డబ్బుని సమకూరుస్తూ ఉన్నది, ద్రవ్యాన్ని సమకూరుస్తూ ఉన్నది. ఎంతమంది భోజనానికి వచ్చినా అమ్మవారు మాకు అన్నం పెడుతూ ఉన్నది. ఎంత ఉపద్రవం వచ్చినా అంటే మబ్బులు మూసేసినా సరే ఆ సమయానికి వర్షం పడట్లేదు. ఇదంతా మాకు ఆ యాగానికి వచ్చిన వాళ్ళ నిదర్శనం. అద్భుతం. మాకు ఇంకేంటి వర్షం పడితే అంతా మునిగిపోతుంది ఆ ఏరియా అటువంటిది. ఆ 3 రోజులు వర్షం పడలా. కరెక్ట్ గా 3వ రోజు వర్షం పడ్డ సందర్భాలు కూడా ఉన్నాయి. అంత విశేషమైనటువంటి దేవాలయం. అదే దేవాలయంలో చాలా పురాతనమైనటువంటి సుబ్రహ్మణ్య మూర్తి ఉన్నది. నిజానికి ఒకానొక సందర్భంలో ఇక్కడున్న శంభేశ్వరుడి కన్నా సుబ్రహ్మణ్యుడి వైభవం చాలా గొప్పది. ఇప్పటికీ చాలా మంది సుబ్రహ్మణ్య స్వామి గుడి అంటేనే గుర్తుపడతారు. అంత విశేషమైన సుబ్రహ్మణ్యుడి యొక్క దేవాలయం కూడా అక్కడ ఉన్నది. అలాగే విశేషంగా ఆంజనేయ స్వామి వారు ఉన్నారు. అలాగే విష్ణుమూర్తి చక్కగా ఏకశిల మీద ఆయన చక్కగా విశేషంగా కొలువై ఉన్నారు. ఇంతమంది ఉన్నటువంటి దేవాలయ ప్రాంగణంలో మనం చేస్తున్నాం, యాగం చేయబోతున్నాం. చాలా గొప్ప క్షేత్రం గురుగారు. అయితే అంతా బాగుంది, కానీ చాలా మంది కొందరికి చేయాలని పాల్గొనాలని ఉంటుంది, కానీ అనారోగ్య రీత్యా కావచ్చు, వయసు రీత్యా కావచ్చు, అంత దూరం రాలేని వాళ్ళు, విదేశాల్లో ఉన్న వాళ్ళు, వీళ్ళు ఎట్లా వీళ్ళకు ఏం చేస్తామంటే వారు పరోక్షంగా అయినా పాల్గొనవచ్చును. వారు వారి గోత్రనామాలు అవి మాకు పంపినప్పుడు, లేదు వాళ్ళ యాగానికి ఏమంటే మేము సహాయం చేస్తామని అన్నప్పుడు చక్కగా వారి గోత్రనామాలతో వాటితోటి శ్రద్ధగా చేసి మన దగ్గర ఉన్న ఇదేంటి అంటే జవాబుదారీతనం ఉంటుంది. చాలా మంది మేము చేసేసామంటారు. కాదు, మేము ఆ వీడియో తీస్తాం. గో పలానా యాగం జరుగుతున్నప్పుడు మీ గోత్రనామాలతోటి ప్రత్యేకంగా ఈ కార్యక్రమం జరిగింది, అక్కడ అందరు గోత్రనామాలతో పాటు మీది చదివేరు వినండి అని వాళ్ళకి చెప్పడం జరుగుతుంది. అంత విశేషంగా వారు పరోక్షంగానైనా సరే దీంట్లో పాల్గొనొచ్చు. ఇంట్లో నుంచి ఏమన్నా ఆచరించేవి ఉంటాయా? అక్కడ యాగం జరుగుతున్న సమయంలో ఇంట్లో నుండి ఆ యాగాన్ని చెందే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. చక్కగా యాగం జరుగుతూ ఉన్నటువంటి సమయంలో శివ సహస్రనామాలు పారాయణ చేస్తూ ఉండడమో, విష్ణు సహస్రనామాలు పారాయణ చేయడమో, లేదా శివాష్టోత్తర శతనామావళి పారాయణ చేయడమో, ఇలా ఏదో ఒకటి వారు చేస్తూ ఉండొచ్చు. వారు కూడా తమ వంతుగా చక్కగా యాగ నిర్వహణలో వాళ్ళు కూడా భాగస్వాములు అయి ఉండవచ్చును. దానికి ఏమి ఇబ్బంది లేదు. దీనిలో పాల్గొనాలంటే ఎలా అంటే ఇప్పుడు ఈ స్క్రోల్ అవుతున్న నెంబర్ చేస్తే సరిపోతుంది. వారు చక్కగా ఈ నెంబర్ కి ఫోన్ చేయవచ్చును. మీరు వాళ్ళ అనుసంధానం చేయండి. తప్పకుండా మన వాళ్ళు కాల్స్ తీసుకుంటారు. చక్కగా మీ యజ్ఞంలో పాల్గొనే గతంలో కూడా చేసినట్టుగానే చక్కగా శ్రీనివాస్ గారు వాళ్ళ టీం సభ్యులు దీనికోసం మాకు ఉపయోగపడతారు. ఆ మాధ్యమంలో వాళ్ళు ఉపయోగపడతారు. మీరు వెంటనే ఇక్కడ స్క్రోల్ అవుతున్న నెంబర్కి ఫోన్ చేసి సమయం తక్కువ ఉన్నందువల్ల వెంటనే రిజిస్టర్ చేసుకోండి. ఎందుకంటే మీకోసం అక్కడ అకామిడేషన్ చూడాలి 3 రోజుల పాటు. హోమద్రవ్యాలు కానీ రకరకాల అన్నీ కూడా అక్కడ సెట్ చేసుకోవాలి. కాబట్టి ఎంత వీలైతే అంత తొందరగా తక్షణమే రిజిస్టర్ చేసుకోండి. తద్వారా ఆ యాగంలో పాల్గొని మీ యొక్క కష్ట నష్టాలని హ్యాపీగా అద్భుతంగా సమస్యను పరిష్కరించుకునే అవకాశం ఉంటుంది. అంతే కదా గురుగారు? సంతోషం. ఇక కాశీయాత్ర, 9 రోజుల కాశీయాత్రను మీరు ఎంత అంటే కాశీకి పోవడం అనేది ఒక వరం లాంటి అనుకునే సాధారణ ప్రజలకి 9 రోజుల కాశీయాత్ర, అది కూడా మీ ఆధ్వర్యంలో మీరు స్వయంగా 9 రోజుల పాటు మీతో పాటు వాళ్ళని తీసుకెళ్ళి కాశీ మొత్తాన్ని చూపించడం అనేది నిజంగా నాకైతే ఒక కళ్ళలాగా అనిపిస్తుంది గురుగారు. ఈ అద్భుతం ఇప్పటికీ 3 సార్లు అయిందా? మనం మొదలుపెట్టి 2-3 సార్లు తీసుకెళ్లారు. ఇప్పుడు నెక్స్ట్ ఎప్పుడుంది? సెప్టెంబర్ నెలలో 24వ తారీఖున కాశీ ప్రయాణం ఉన్నది. అప్పుడే ఎందుకు పెట్టాము అంటే అందులో పౌర్ణమి విశేషంగా మనం అక్కడ ఉండడం,
తర్వాత మాళయ పక్షాలు, అందులో పితృపక్షాలు అని అంటారు. ఓకే. చాలా మందికి జాతకంలో పితృదోషాదులు అవి ఉంటాయి. ఏం చేయాలండి? మేము చాలా చోట్లకి వెళ్ళాం, త్రయంబకేశ్వర్కి వెళ్ళాం, గోకర్ణం వెళ్ళాం, మేము ఇంట్లో ఏదో ఒకటి చేస్తున్నాం, అయినా సరే ఈ పితృదోషాలు వెంటాడుతూనే ఉన్నాయి. అలాంటప్పుడు కాశీ క్షేత్రంలో కొన్ని రహస్యమైనటువంటి ప్రాంతాలు ఉన్నాయి. పిశాచమోచన కుండ అనేటువంటి ఒక ప్రాంతం ఉన్నది. ఆ పిశాచమోచన కుండ దగ్గర కపర్ధీశ్వరుడు అనేటువంటి లింగం ఉన్నది. ఆ కపర్ధీశ్వర లింగానికి మనం గనక అభిషేకం చేసుకుంటే వీరి వంశంలో ఎవరైనా సరే రుద్రపిశాచత్వం చెందినటువంటి వాళ్ళు, లేదు గాలి రూపంలో ఇక్కడే తిరుగుతూ ఉన్నటువంటి వాళ్ళు, వాళ్ళందరూ కూడా ఆయా రూపాలని వదిలిపెట్టి చక్కగా పితృలోకాలకి చేరుకుంటారు. అక్కడ ఆ ప్రాశస్త్యమే అది కపర్ధీశ్వర లింగము. అలాగే కాశీక్షేత్రమందు పితృకుండ్ అనేటువంటిది ఒకటి ఉన్నది. అక్కడ పిత్రేశ్వర్ మహాదేవ్ అనేటువంటి దేవాలయం ఉన్నది. అలాగే పితామహేశ్వర్ మహాదేవ్, ప్రప్రతామహేశ్వర్ మహాదేవ్ అనేటువంటి దేవాలయాలు ఉన్నాయి. వారు పితృదేవతలు. ఇక్కడ కాశీక్షేత్రంలో మనం దర్శనం చేసి ముట్టుకొని నీళ్లు పోసినంత మాత్రం చేతనే జాతకంలో ఉండేటువంటి పితృదోషాలను తొలగింపగల సమర్థమైనటువంటి లింగాలు అక్కడ స్థాపించబడి ఉన్నాయి. స్థాపించబడలేదు, స్వయంభూ క్షేత్రాలు. అటువంటిది మనం పితృపక్షాల్లో అక్కడికి వెళ్ళి ఆ లింగాలను ముట్టుకోవడం, అభిషేకం చేసుకోవడం, ఇవన్నీ కూడా చాలా గొప్పదైనటువంటి విషయము. ఇంకోటి ఏంటి అంటే కాశీక్షేత్రంలో మనకి తిథివార నక్షత్రాలతో సంబంధం లేకుండా ప్రతిరోజు అక్కడ సత్యయుగమే నడుస్తుంది. ప్రతిదీ ఉత్తరాయణ పుణ్యకాలమే నడుస్తూ ఉంటుంది. ప్రతిదీ కూడా చాలా విశేషమైనటువంటి రోజే. అసలు శివుడి సన్నిధానంలో గడపడమే చాలా గొప్ప విషయం. అలాంటిది మనం కాశీ వెళ్ళి మనకు ఉండేటువంటి పితృపక్షాల్లో అక్కడ అది చేసుకుంటూ ఉండడం. మరీ విశేషంగా కాశీలో చాలామంది ఏమంటే మేము 9 రాత్రులు గడిపాము, 9 రోజులు గడిపాము అని చెప్పుకుంటూ ఉంటారు. గడిపారు సరే, ఏం చేశారు అని అడిగితే వాళ్ళు ఏమంటే మేము కాలభైరవుడి గుడికి వెళ్ళాం, గవ్వలమ్మ గుడికి వెళ్ళాం, సారనాథ్ వెళ్ళాం, లేకపోతేనేమో సంకటమోచనకి వెళ్ళాం, ఇవే చెప్తారు. కానీ ఏమంటే మీరు నవగ్రహ ప్రతిష్ఠిత లింగాలు చూసారా? అబ్బాయి చూడలేదండి. శివుడే సాక్షాత్తు కాశీలో ప్రతిష్ఠించిన ఏకైక లింగం అవిముక్తేశ్వర లింగాన్ని చూసారా? అబ్బాయి చూడలేదండి. అక్కడ శివుడు గురువుగా చెప్తారు ఆ లింగాన్ని వాళ్ళు, కానీ ఆయన శివుడే ప్రతిష్ఠించిన లింగం అవిముక్తేశ్వర లింగం. చూడలేదండి. సరే పోనీ. నా తర్వాత అష్టభైరవుల్ని చూసారా? అబ్బాయి చూడలేదండి. 8 మంది భైరవులు ఒకే చోట కూర్చుని మాట్లాడుకుంటూ ఉంటారు గద్దెలు, అది చూసారా? అబ్బాయి లేదండి. నవదుర్గల్ని చూసారా? చూడలేదండి. ఇంక ఏమి చూశారు మరి మీరు 9 రోజులు అక్కడ గడిపి ఏం చేశారంటే ఇవే చూసామని చెప్తారు. అలా కాకుండా విశేషమైనటువంటిది కాశీఖండంలో చెప్పబడినటువంటిది విశ్వనాథుడి యొక్క అంగయాత్ర చేశారా అంటే ఏంటండి? అంటే విశ్వనాథుడికి శరీరం అనేటువంటిది ఉంటే అక్కడ 14 మోక్షలింగాలు చెప్పడం జరిగింది. 14 మోక్షలింగాలు అంటే విశ్వనాథుడి యొక్క అంగములుగా చెప్పబడి జరిగింది. కృత్తివాసేశ్వరుడు విశ్వనాథుడి యొక్క శిరస్సు, త్రిలోచనేశ్వరుడు 3 కళ్ళు, ఓంకారేశ్వరుడు శిఖ, మధ్యమేశ్వరుడు నాభి, అలాగే కేదారేశ్వరుడు, గోకర్ణ భారభూతేశ్వరులు 2 చెవులు, అలాగే ధర్మేశ్వర మణికర్ణికేశ్వరులు 2 చేతులు. అంటే ఇలా ఒక 14 మోక్షలింగాలు ఉన్నాయి. ఎవరైతే ఈ 14 మోక్షలింగాలని విశ్వనాథుడి యొక్క అంగయాత్రని చేస్తారో వారి శరీరంలో ఉండేటువంటి అవయవాలన్నిటికీ కూడా పటుత్వం ఏర్పడుతుంది అని చెప్పి కాశీఖండంలో మనకి స్పష్టంగా చెప్పబడి ఉన్నది.